ఈమె బాబు, ఈమె సువర్ణ. ఈమె ఈ పిల్లాడు కడుపులో ఉన్నప్పుడు ఈ ఇల్లు గులగొట్టింది. వీడు పెద్దగా అయ్యిండు, ఇక్కడనే పక్కల తల రాసుకుంటుంది. నీ పేరమ్మా? ఆ రోజు ఏం జరిగింది ఒకసారి చెప్పమ్మా. నేను అప్పటికి 9 నెలలు ప్రెగ్నెంట్ ఉన్నా సార్. అయితే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఇల్లు చూడకూడదు అన్నందుకు వేరే తను రెంటుకుంటే ఇంకా మధ్య నైట్ నాకు డెలివరీ డేట్ ఉంది రమ్మని చెప్పిండ్రు హాస్పిటల్కి. నేను హాస్పిటల్లో జాయిన్ అయినా. మధ్య నైట్ వచ్చి కూలగొట్టినంట. మా ఆయన వచ్చి కాలేలు మొక్కితే కూడా మా ఆమె డెలివరీ ఉంది సార్, హాస్పిటల్ ఉంది అంటే కూడా వదిలిపెట్టలేదంట, కూలగొట్టిందంట సార్. కావాలంటే ఇప్పుడు హాస్పిటల్ నేను అడ్మిట్ అయినతో సహా రిసిప్ట్ ముందర ఏమంటే చూపిస్తా సార్. మా బాబుకు డెలివరీ అయిన నెల రోజులు కూడా ఉండలేదు సార్. మళ్ళీ నీలఫర్ హాస్పిటల్కి పోయినాం, నెమోనియా ఉంది బాబు కానీ ఉండనే లేదు సార్. ఈ ఇల్లు ఎంత ఖర్చు అయింది? ఆ ఇల్లు ఎంత ఖర్చు అయిందని మాకు తెలియదు సార్. ఆయననే వాళ్ళతో నీళ్ళతో అప్పులు తెచ్చిండు. అప్పులలో నెత్తి మీద కూర్చుని రాని లేనే లేదు సార్. ఆయన వెళ్ళిపోయింది సార్. అందరు ఇట్లా అడిగితే నేను ఎక్కడికి తెచ్చేయాలి సార్. మేము కట్టిస్తాము, ఖచ్చితంగా కట్టిస్తాము. కావాలంటే హాస్పిటల్ మీరు కూడా వస్తామన్నారంట. మీకు కట్టిస్తాం, ఇక్కడ ఏం భయపడం. ఇల్లు ఇన్నే కట్టిస్తాం. కళ్ళు కనపడవు కదా, అందరు ఏమనుకుంటారు కళ్ళు కనిపిస్తాయి అనుకుంటారు. కానీ కనబడదు సార్. పుట్టినప్పటి నుంచి ఇట్లానే ఉంది. ఇప్పిస్తాము, ఈయన కట్టిస్తాము. కొడతామని చెప్పి ఎవరో సర్వే పేరు తిరుగుతారంట. అందుకే మేము వచ్చినాం. మళ్ళీ ఎక్కడ కూడా కొడతారు, మేము ఉంటామని వచ్చినాం. ఫస్ట్ వాళ్ళకి ఇల్లు కట్టియాలని మేము వచ్చినాం. పక్క వాళ్ళు కట్టి అయిపోయినా మేము ఇంతమంది మీద మాటేస్తున్నాం. మా ప్రభుత్వం వస్తే నిన్న రోజులలో ఫస్ట్ స్టార్ట్ చేసేది ఇక్కడిని. ఇల్లు స్టార్ట్ చేసేది మొట్టమొదటిగా జిల్లాలో, రాష్ట్రంలో ఇక్కడిని. కూలగొట్టింది ఇక్కడనే కనుక, ఫస్ట్ కూలగొట్టింది ఇక్కడ రాసింది కనుక కట్టెలు కూడా ఇక్కడిని మేము గుర్తుపెట్టుకోండి. కనుక మరి మీరు కూడా పోయి కలెక్టర్కు కలిసి చెప్పండి అమ్మా, ఇట్లా వీళ్ళు ఇవన్నీ ఫోటోలు చూపించి ఇట్లా భయపెట్టిస్తుండ్రు, మంచిగా ఉండదని చెప్పి మీరు కలెక్టర్గా భయపెట్టాలి. మీరు ఎప్పుడు వచ్చినా ఫోన్ చేయండి అమ్మా. మీరు కొత్త ఇల్లు కూలగొట్టకుండా మనం కాపాడుకుందాం, ఉన్న జాగాలు కాపాడుకుందాం, కట్టాలని చెప్పి డిమాండ్తో కొట్లాడదాం. ఇల్లు కట్టకపోతే కట్టిపిద్దాం, లేదంటే మనం వచ్చిన కన్నా మనం కడదాం. నువ్వు ఒకసారి మాట్లాడు, గట్టిగా మాట్లాడు. నువ్వు మాట్లాడదే మాట్లాడుతుంది కనపడదు. ఇవాళ రేపు నిన్న ఎవరో తెగిపోయినా కానీ తెగిపోయిన వాళ్ళ మాత్రము కనీసం మాకు కనపడదు. కాబట్టి ఇక్కడ సకలాంగులు ఉన్నారు కాబట్టి వారు వాళ్ళని చెప్పిందంటే మా చేతికి వచ్చి మమ్మల్ని కలుపుకొని ఏమి దానికి వస్తామని మాకు చెప్పి చేయండి, దానికి అభ్యంతరం లేదు. కాబట్టి మీరు ఏది కూడా చేసినా మేము భయపడే పరిస్థితులు లేవు. మాకు మాజీ మంత్రి గారు ఉన్నారు, వారితోటే మా సమస్యలు అనేది మేము ముందుకు తీసుకొచ్చి సెక్రటరీకి తీసుకొచ్చి మా సమస్యలు మేము ఏ రకంగా తీసుకున్నాలో మేము తీసుకుంటే తయారుగా ఉన్నాము. ఇప్పటికైనా మేము భయపడము. మా ప్రాణాలు వదిలిపెట్టినా మేము వెనక్కి పోయే ప్రసక్తి లేదు. ఇప్పుడు అర్థం కాని అంశం ఏంటంటే వీళ్ళకి కళ్ళు కనపడవు. పగులు వచ్చినా రాత్రి వచ్చినా ఒకటి కదా. 2 గంటలకు వచ్చి ఎందుకు కొట్టిన మాకు అర్థం కాలేదు, ఈ రోజు వరకు అర్థం కాదు. రెండవది ఏంటంటే ఇక్కడ చెరువు లేదు, కుంట లేదు, నాల కూడా లేదు. ఇది పెద్ద కాస్ట్లీ ల్యాండ్ కాదు, అందరూ దివ్యాంగులకు ఇచ్చిన పట్టాలతో వాళ్ళు నిర్మించుకున్నారు. లేఅవుట్ తో ఉంది. లేఅవుట్ తో పాటు కట్టుకున్న ఇళ్ళని ఎందుకు కొట్టి ఈ రోజు వరకు అర్థం కాలే. కనుక మనం డిమాండ్ అందరిది కూడా, మీ అందరి కార్పొరేటర్స్ కూడా ఇక్కడ కట్టియాలి, అందరు కూడా కట్టియాలి. మహబూబ్నగర్ టౌన్లో చెరువులు కుంటల పేరు ఒక్క ఇల్లు కూల్చినా మేము ఊరుకోమని చెప్పేది హెచ్చరిస్తున్నాం. ఎక్కడ కూడా అక్కడ కురశెట్టి కాలనీ కూడా భయపెట్టిస్తున్నారట. కురశెట్టి కాలనీలో తర్వాత ఇక్కడ మనం బస్టాండ్ వెనక సైడ్లో అక్కడ భయపెట్టిస్తున్నారు, అందరు భయపెట్టిస్తున్నారట. మీరు కొత్త చాదనైతే కొత్త ఇల్లు కట్టియండి, కట్టుకున్న ఇల్లు కూలిస్తే మాత్రం మిమ్మల్ని కూల్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. కలెక్టర్ ఎస్పీ బాధ్యత తీసుకోవాలి.
ఎవరైతే అర్ధరాత్రి వచ్చిన పోలీసులను గుర్తించాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి. అధికారులు ఎవరు వచ్చినో వాళ్ళని కేసులు పెట్టాలి, లేదంటే వివరణ ఇవ్వండి, ఎందుకు కూర్చో ఇవ్వండి. సంబంధించిన అధికారుల మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. పేదల ఇల్లు కూల్చింది ఇక్కడనే దివ్యాంగుల కాళ్ళు. మాకు అర్థం కాని అంశం ఏంటంటే అర్ధరాత్రి 2 గంటలకు జేసీబీలు వచ్చి చిన్న చిన్న పిల్లలను, వికలాంగులను, అనులేని వాళ్ళని బయటకు ఈడ్చి ఎందుకు కొలగొట్టిందంటే ఎందుకు అర్ధరాత్రి వచ్చిందో మాకు అర్థం కాని అంశం ఒకటి. రెండో అంశం, ఇది లేఅవుట్ ప్రకారం వాళ్ళు దివ్యాంగుల లేఅవుట్ చేసుకుని అలాట్మెంట్ చేశారు. ఇది చెరువులు లేవు, కుంటలు లేవు, నాలాలు లేవు, ఏం లేవు. ఇంత దౌర్జన్యంగా ఎందుకు వచ్చారో అర్థం కాలేదు ఈ రోజు వరకు కూడా. మరి ఇప్పుడు మళ్ళీ నిన్న మొన్న తిరుగుతూ ఉన్నారంట, ఆడపిల్లల్ని భయపెట్టిస్తూ ఉన్నారు. ఆ విషయం తెలిసి నేను రావడం జరిగింది. రాత్రిపూట వీళ్ళు పడుకోవాలంటే కూడా భయపడుతున్నాం అంటున్నారు. కూలికి పోవాలంటే కూడా మేము కూలికి వచ్చే లోపల ఇల్లు కూడా కొడతారో ఏమని భయపడుతున్నామని చెప్తున్నారు. ఇళ్ళలో ఉన్నామంటే, లోపల ఇంట్లో ఉన్నామంటే దాన్ని మనం వచ్చి బయటికి వచ్చి కూల కొడతారో ఏమని బయటని కూర్చుంటామని చెప్తా ఉన్నారు. లోపల ఇంట్లో ఉంటే లోపల చిలికేసుకుంటే బయటికి నుంచి గులగొడుతున్నామని భయపడుతున్నాం, అందుకే బయట పండుకుంటామని చెప్తా ఉన్నాం. ఇంత అభద్రతతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయట కావలు కాస్తూ ఉండడం అనేది దౌర్భాగ్యమైన పరిస్థితి. నిన్న మొన్న ఎవడు తిరుగుతున్నాడో మరి మళ్ళీ వీళ్ళ జోలికి వస్తే ఎట్టి పరిస్థితి ఊరుకోము. వెలుగుబట్టలు ఎట్లయితే ఖమ్మంలో ఇల్లు కట్టించిండ్రో సేమ్ వెలుగుబట్టల మాదిరిగానే ఇక్కడ కూడా ఇల్లు కట్టియాలి. మా డిమాండ్, ప్రధానమైన డిమాండ్ ఇక్కడనే ఇల్లు కట్టియాలి. వీళ్ళంతా కోటీశ్వరులు కాదు, ఈయన కళ్ళు కనపడవు, ఈయన కళ్ళు కనపడవు, ఏమో కాలు లేదు, దివ్యాంగులు వీళ్ళని చూసి అయినా కనికరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి కలెక్టర్, ఎస్పీ దీన్ని బాధ్యత తీసుకోవాలి. గతంలో కూడా మరి అర్ధరాత్రి గుల్లగొట్టి గొర్రెలపాలు చేసారు, ఇప్పుడు చనిపోయారు కూడా. హాస్పిటల్లో డెలివరీకి ఉందన్నా కూడా ఈమె రాత్రి ఈమెని బయట రాత్రి ఈమెను పట్టుకొచ్చిర్రు, రాత్రి ఈమెను బయటికి కులగొట్టిండ్రు. పొద్దుగాల పూట ఈమె డెలివరీ అయింది, మార్నింగ్ డెలివరీ అయింది, సిజరీన్ డెలివరీ అయింది. అంటే కులగొట్టిన ఈమె డెలివరీకి ఉందన్నా వదిలిపెట్టలేదు. మళ్ళీ రోజు డెలివరీ అయింది. ఆమె బ్లైండ్, మళ్ళీ ఆమె కనపడవు. కళ్ళు కనపడినటువంటి బ్లైండ్ డెలివరీతో ఉన్నా కూడా కూలగొట్టినంటే ఇలాంటి ఎట్లమ్మా? కాలు మొత్తం అన్న కూడా మా ఆయన కూడా హ్యాండిక్యాప్ సార్, కాళ్ళు లేవు, అట్లా చేసిండ్రు. నీకు ఈ పిల్లలు అప్పుడు డెలివరీ అయింది? సార్ అప్పుడే అదే రోజు సార్ నేను హాస్పిటల్ అడ్మిట్ అయినా మధ్య నైట్ కూలగొట్టిండ్రు సార్. మీ కళ్ళు కనపడవు, కాళ్ళు లేవు. మీరు చూడండి, ఈమె కళ్ళు కనపడవు, ఈ పిల్లోడు పుట్టిండు, అప్పుడు డెలివరీ అయింది. హాస్పిటల్లో ఈమె ఇల్లు కూలగొట్టిండ్రు. ఈమె పొద్దున డెలివరీ అయింది, కళ్ళు కనపడవన్నా వదిలిపెట్టలేదు, కాళ్ళు లేవన్నా వదిలిపెట్టలేదు. భర్తకు కాళ్ళు లేవు, ఈమె కళ్ళు లేవు. ఇదే పిల్లోడు డెలివరీ అయింది. మళ్ళీ ఇప్పుడు అక్కడ గురి చేసుకుంటే కూలగొడతామని వస్తున్నారట. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే లేదు, మీ అమ్మడు అందరం ఉంటాం. మన ప్రధానమైన డిమాండ్ వెంటనే ఇక్కడ ఇల్లు కట్టియాలి. ఖమ్మంలో ఎట్లయితే కట్టించారో ఇక్కడ ఇల్లు కట్టియాలి. కొత్త ఇల్లు జోలికి పోవద్దు. ఇక్కడ నీళ్లు, వసతులన్నీ కూడా ఏర్పాటు చేయాలి. దయచేసి దీన్ని మానవీయ కోణంలో ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు కూడా. నేను ఏదో రాజకీయంగా చేసి వీళ్ళ జీవితాలు రాడుకుంటే మీకు, మీ పిల్లలకు పాపాలు తగులుతాయి, గుర్తుపెట్టుకోండి. వీళ్ళ జోలికి వచ్చిన వాళ్ళు కానీ, దీనిలో ఎవడన్నా అనవసరంగా వీళ్ళని వేధించడానికి ప్రయత్నం చేసినాడు కానీ ఖచ్చితంగా వీళ్ళ పాపం మాత్రం వాళ్ళు ఖచ్చితంగా తగులుతుంది. కనుక దయచేసి వీళ్ళకి పూర్తి మద్దతు అందరూ ఇవ్వాలి. 30 సంవత్సరాల క్రితం పట్టాలు ఇస్తే దివ్యాంగుల పట్టాలు ఇవి, దివ్యాంగుల కాళ్ళు ఇది. దివ్యాంగులనే కనికరం లేకుండా మీరు కూలగొట్టిండ్రు. మేము మర్చిపోతాం అనుకున్నామేమో. మా గుండెల్లో ఉంది, బరువైనటువంటి ఆవేదన ఉంది. మేము 5,000 ఇండ్లు కట్టించినాం, మీరు ఇండ్లు కూలగొట్టిండ్రు. పేదల ఇండ్లు కూలగొట్టినందుకు మీరు ఆనందపడి ఉండొచ్చు, కానీ మేము కుమిలిపోతా ఉన్నాం. రగులుతా ఉంది మా పేదల ఇల్లు కూలగొట్టింది కదా అని కసితో. ప్రతిరోజు మాకు గుర్తొచ్చినప్పుడల్లా బాధ అనిపిస్తుంది. వీళ్ళ మీదనా వీళ్ళ ప్రతాపం? మనుషులేనా వీళ్ళని? మనుషులేనా రాక్షసులా అని? రాక్షస మనస్తత్వమా? దమ్ము ఉంటే పొద్దుగాల వచ్చి కూలగొట్టారు, కానీ 2 గంటలకు వీళ్ళని బయటకు పడేస్తే అసలు ఏమవుతుంది, ఎందుకు కూలగొడుతుండ్రు మా ఇండ్లు అనేది అర్థం కాక వాళ్ళు 30 సంవత్సరాల నుంచి ఉండేటువంటి వీళ్ళు అర్థం కాక అయోమయంలో ఉన్నారు. చిన్నారులను చూసినా మీకు కనికరం రాలేదా?
ఇక్కడ రండి పాపలు మీరు అందరూ ఇట్లా చిన్నపిల్లలందరూ ఇట్లా ఏ పేరు రా బాబు చూసినావు కదా చూసినావు నువ్వు పూల వచ్చాప్పుడు ఎన్ని గంటలకు వచ్చిండ్రు 2 o'clock అర్ధరాత్రి ఏమన్నారు వచ్చి పోలీసు వాళ్ళు భయపడ్డారు కదా అందరూ భయపడరా సామాన్లు బయటేసిండ్రా ఈ పుస్తకాలు బయట వేసిండ్రు కదా ఏం భయపడకండి ఈయన్నే స్కూల్ కట్టిస్తాము ఇక్కడనే మీ ఇల్లు కట్టిస్తాం వీళ్ళు కట్టియకపోతే మేము కట్టిస్తాం అర్థమైందా భయపడకండి కూర్చొని ఈయన కూర్చొని ముద్ద కింద కూర్చొని భయపడకరా భయపడక నీవు పెద్దగా అయినాక నువ్వు పోలీసుగా ఎస్పీగా అర్థమైందా భరతం పట్టు దొంగ పోలీసులో భరతం పట్టు కూర్చోండి ఒక్కటే మిత్రులారా ఈ రాష్ట్రంలో మొట్టమొదటి హైడ్రా పేరు మీద ఉపయోగించింది అక్కడ హైడ్రా అయితే ఇక్కడ అలాంటిదే అక్కడ కూల్చివేతలు కాకముందు హైదరాబాద్లో కూల్చివేతలు కాకముందు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూల్చివేతలు కాకముందు అర్ధరాత్రి 2 గంటలకు వచ్చి ఈ దివ్యాంగుల కాలనీ మీద పడి వేటాడినట్ల జేసీబీలతో మొత్తం గుల్లగొట్టేసి బయటకు పడేసిండ్రు మీకు ఎన్నో కనిపిస్తూ ఉంది అవన్నీ చూస్తే ఒక్కసారి చూస్తే దుఃఖం వస్తుంది అందరికీ పేదోళ్ళ ఇల్లు చూస్తే మనిషి హృదయం ఉన్నాడు ఏడుస్తాడు వాళ్ళు కట్టాలంటే 1 లక్ష రూపాయలు జమ కావాలంటే ఎంత కష్టం అవుతుంది 5 లక్షలు జమ కావాలంటే ఎంత కష్టం అవుతుంది మీరు కూలగొట్టిండ్రు ఇప్పటివరకు మంచినీళ్ళు ఇవ్వరా దుర్మార్గులరా వీళ్ళకి మంచినీళ్ళు వేయరు రోడ్ వేయరు ఏం రాజ్యాంగం రా మీది వెంటనే కలెక్టర్ వచ్చి చూసి గవర్నమెంట్ ప్రపోజల్ పంపాలి ప్రభుత్వానికి ప్రపోజల్ పంపి ఖమ్మంలో ఎట్లయితే కూలగొట్టిన ప్లేస్లో కడుతున్నారో ఖమ్మం మాదిరిగా ఇక్కడ కూడా దివ్యాంగుల కాలనీ కూడా ఇల్లు కట్టాలని మా డిమాండ్ నిన్న మొన్న ఎవడో వచ్చి రాష్ట్రపతికి వచ్చిందంట ఎవడన్నా ఎప్పుడు వచ్చినమ్మా దగ్గర చెప్పేంగా గట్టి చెప్పేంగా ఉన్నది చెప్పు మధ్యాహ్నం వచ్చింది మొన్న మధ్యాహ్నం వచ్చింది రాష్ట్రపతినేమని అడిగితే ఏం లేదనుకుంటా పోతూనే ఉండు తెలుసు నాకు లేనప్పుడు వస్తుంది ఇవాళ నేను ఎందుకు వచ్చినంటే సార్ ఒక రోడ్ ఏమంటున్నారు ఒకరేమో ఇల్లు కూలగొడతామని రాష్ట్రపతి ఇల్లు సర్వే భయపడకు మేము వస్తాం ఏమంటున్నాడు ఒక ఆయన ఏమన్నాడు ఇల్లు కూలగొడతాము సర్వే చేస్తున్నాము అన్నాడు ఇంకొక ఆయన ఏమన్నాడు రోడ్లు వేస్తామని అన్నాడు ఇల్లు కూలగొడతామన్నారు కదా మేము చెప్తున్నా అది తెలిసే మేము వచ్చినాము మళ్ళీ మిమ్మల్ని గెలకాలని చూస్తేనే మేము వచ్చినాము మీకు ఎవరు లేరనుకోకండి ఇలా మీకు ఇక్కడ కౌంటర్ ఉంది కౌంటర్ నాయన ఉన్నాడు కౌంటర్లో బావ ఉన్నాడు వాళ్ళ అన్న ఉన్నాడు 4 ఉన్నారు ఇదే పనిలో తిరుగుతున్నారు వాళ్ళకు తోడుగా మేము అందరం ఉంటాం మిమ్మల్ని ముట్టుకుంటే వాడు మాడి బస్ అవుతాడు వెనకటికి ఏదో జరిగిపోయింది ఉడిచిపెట్టినాము మీరు ఎవరైనా వస్తే వాడిని ఫోటో తీయండి లేకపోతే అందరు కలిసి పట్టుకొని ఆ చెట్టు కట్టేయండి ఎందుకంటే వాడు దొంగ ఉండొచ్చు ఆడపిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్కడొచ్చి మధ్యాహ్నం పూట ఆడపిల్లలను అడుగుతున్నంటే ఆడపిల్లలను వాడు భయపెట్టిస్తున్నానంటే మీరు ఒక్కడే చెప్పండి వాడిని ఐడెంటిటీ కార్డు చూపించమని చెప్పండి మీరు పట్టుకొని కౌన్సిలర్ గారికి మా కార్పొరేటర్ గారికి ఫోన్ చేయండి వస్తుంది ఇమ్మీడియట్గా కార్పొరేటర్ వస్తారు నాకు ఫోన్ చేయండి వీడియో కాల్ పెట్టండి మాట్లాడతారు అర్థమైందా మీరేం భయపడకండి మీరు వాడు వచ్చిండని తెలిసి నాకు ఫోన్ వచ్చినందుకు చెప్పిన నేను వస్తున్నా నేను భయపడకండి నిన్న వచ్చిండు మొన్న వచ్చినట్టు ఇవాళ కూడా వస్తాడు పట్టుకోండి అని చెప్పిన మీకు ఇమ్మీడియట్గా ఇప్పుడు బోర్లన్నీ రిపేర్ చేపిస్తారు అక్కడ కూడా అవతల ఉన్నాయని బోర్లన్నీ కూడా తిరుగుతాం చూపిస్తాం మా కార్పొరేటర్ తిరుగుతారు చేపిస్తాడు అవసరం అనుకుంటే గవర్నమెంట్ అయిపోతే మేమే ఇప్పిస్తాం మీరేం భయపడకండి ఒక్క ఇల్లు కూల్చినా వాళ్ళ సంగతి చెప్తాం మొత్తం కదులుతాం వేలాది మంది హైదరాబాద్ పోదాం గంతిగా ఈడ కాదు తెలుసుకున్నాం ఇక్కడ కాదు హైదరాబాద్ పోదాం మేమున్న 100 మంది 1000 మంది వస్తాం మేము మరేం భయపడకండి మేము కట్టించే వరకు ప్రభుత్వానికి బాధ్యత అంతే గవర్నమెంట్ కూలగొట్టింది తప్పు చేసింది కనుక ఇమ్మీడియట్గా 30 ఏళ్ళ కింద కట్టిన ఇల్లు కూలగొట్టింది కనుక మళ్ళీ ఈయనే కట్టాలా అనేది మా డిమాండ్ ఖమ్మం మాదిరిగా వెలుగుమట్టలో ఖమ్మంలో ఎట్లయితే కట్టినరో
మా దివ్యాంగుల కాలనీ కూడా అత్యాధునికంగా కట్టాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి రోడ్లు వేసి కట్టాలి. ఒక్క ఇల్లు ముట్టుకున్నా మేము ముట్టడిస్తాం. ఒక్క ఇల్లు ముట్టుకొని కలెక్టరేట్ ముట్టడిద్దాం, లేకపోతే సెక్రటరేట్ ముట్టడిద్దాం. అర్థమైందా? ప్రాణాలు పోయినా సరే మేము ముందర ఉంటాం, చూసుకుందాం అంతే. ఇల్లు పేదవాళ్ళ ఇల్లు కట్టేదే మా డిమాండ్ అంతే. ఇలా ఏం లేదు. అలా పేదవాళ్ళ ఇల్లు కులగొట్టింది కనుక ఇలా కట్టేయాలి. ఎవడైతే మళ్ళీ ఎంక్వైరీ చేస్తారో బంద్ చేయాలి. వాటర్ సప్లై, రోడ్లు వసతులు ఏర్పాటు చేయాలి.